ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క యూత్ ఫర్ ట్రూత్ అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరికొన్ని గంటలలో నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. ఒక మారు వెనక్కి తిరిగి ఆలోచన చేస్తే 2021 సంవత్సరము ప్రారంభం నుండి ఈ 2021 ఆ చివరి గడిల వరకు దేవుడు తన కృప చెప్పున మనం నడిపించడం మాత్రమే కాక 2022 సంవత్సరానికి దేవుడు తన కృప చేత మనల్ని క్షేమంగా నడిపించబోతున్నాడు. అందుని బట్టి దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినాన బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక గ్రంథాన్ని ఆ యొక్క పుస్తకాలను నేర్చుకుందాం. యోబు గ్రంథము మనము ఈ యొక్క దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు అనే పేరు వినగానే ప్రతి ఒక్కరు కూడా సుపరిచితమైన అంటే మంచిగా పరిచయమైనటువంటి ఆ యొక్క వ్యక్తిగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆర్థిక పరంగా గాని లేకపోతే శరీర పరంగా గాని ఏదో ఒక విధంగా సమస్యల్లో శ్రమలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులకు అనేక సందర్భాల్లో దేవుని యొక్క సేవకులు యోబు యొక్క జీవితం ద్వారా యోబు పడినటువంటి శ్రమల ద్వారా వారికి ధైర్యపరిచే సందర్భాలు మనం బాగా ఎరుగున్నాం. కేవలం దేవుని సేవకులు మాత్రమే కాదు గాని మనము కూడా అనేక సందర్భాల్లో మన కుటుంబాన్ని యోబు యొక్క జీవితం ద్వారా మనకు వచ్చిన శ్రమలలో మనం ఎలా జీవించాలి అని మనల్ని మనం బలపరుచుకుంటూ మన ఇరుగు పొరుగు వారిని కూడా అనేక సందర్భాల్లో మనం బలపరుస్తూ ఉంటాం. నిజమే. యోబు గ్రంథం గురించి ఆలోచన చేస్తే యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో ఈ యొక్క 42 అధ్యాయాల్ని 4 భాగాలుగా మనం విడదీసుకుంటూ మనం ముందుకు వెళ్తే ఆ 42 అధ్యాయము ఈ యొక్క ప్రారంభం అధ్యాయానికి ఆఖరి అధ్యాయానికి ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. యోబు యొక్క విశ్వాస జీవితానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రతిఫలము యోబు తట్టుకున్న శ్రమలకు ఆ శ్రమలో విశ్వాసము కలిగి దేవుని మీద ఆయన పెట్టుకున్న విశ్వాసానికి దేవుడు తనకి ఇచ్చిన బహుమానము లేకపోతే దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదము ఎట్టి విధంగా ఉన్నదని ఆ యొక్క ఆఖరి అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంది. యోబు అనే మాటకు అర్థం ఏమిటంటే 2 రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి హెబ్రూలో, అదేవిధంగా అరామిక్ భాషలో. ఈ 2 భాషల్లో కూడా యోబు యొక్క పేరుకు అర్థం ఏమిటంటే హెబ్రూ భాషలో పెర్సిక్యూటెడ్ అని అర్థము, అంటే వేధింపబడిన వాడు లేకపోతే బాధింపబడిన వాడుగా మనకి అర్థం వస్తుంది. అలానే అరబిక్ భాషలో ఆ యొక్క యోబు అనే మాటకు అర్థం ఏమిటంటే టు కమ్ బ్యాక్, అంటే వెనక్కి తిరిగి వచ్చుట లేకపోతే పడిపోయిన వాడు మరలా తిరిగి లేచుట అనే అర్థము యోబు యొక్క జీవితం గుండా మనం దాన్నే మనం చూసినాం. అయితే ఈ బైబిల్ గ్రంథంలో యోబు అనే యొక్క పుస్తకాన్ని యోబు గ్రంథాన్ని ఎవరు రాశారు అని మనకు సరిగా తెలియపరచబడలేదు. కానీ బైబిల్ యొక్క పండితులు వారు చెప్పిన ఆధారాలుగా 3 వ్యక్తుల గురించి ఈ యొక్క యోబు గ్రంథం రాశారు అని వారు చెప్తూ ఉంటారు. ఒకటి యోబే యోబు గ్రంథాన్ని రాశారు అని అంటారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో 19వ అధ్యాయము 23వ వచనంలో యోబు యొక్క కోరిక లేదా యోబు యొక్క ఆశ ఈ విధంగా ఉంది. ఏమిటి అంటే యోబు అంటాడు, యోబు గ్రంథం 19వ అధ్యాయము 23వ వచనంలో నా మాటలు రాయబడాలని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలని నేనెంతో కోరుచున్నాను, అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి శేషముతో నింపబడి నిత్యము నిలవాలని నేనెంతో కోరుకుంటున్నాను. అంటే యోబు యొక్క కోరిక తన మాటలో రాయబడాలి. అంటే దీన్ని బట్టి బైబిల్ పండితులు వారు చెప్పిన మాట ఏమిటంటే యోబే యోబు గ్రంథాన్ని రాశారు అనే మాట సెలవిస్తూ ఉంటారు. అయితే అలానే 2వ వ్యక్తి ఎవరు అంటే యోబు పాతకాలానికి చెందినవాడు. పాతకాలానికి చెందినవాడు అంటే ఆది కాండము ఆ యొక్క సమయానికి చెందినవాడు యోబు. చూడండి, ఆది కాండంలో కూడా మనకి ఆ యొక్క 46వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనకి ఇస్మాకారు కుమారుల్లో ఒకరైన యోబు అని కనబడతారు. చాలా మంది ఈ యోబు లేకపోతే ఇద్దరు కూడా ఒకలే అని చెప్తూ ఉంటారు. మొదటిగా యోబు ఈ గ్రంథాన్ని రాశాడు అనుకున్నాం. ఇప్పుడు ఒకవేళ యోబు రాయకపోతే ఇంకెవరు రాస్తారు అంటే యోబు పాతకాలానికి చెందినవాడిగా మనం మాట్లాడుకున్నాం. అంటే పాతకాలానికి అంటే ఆది కాండము కాలానికి ఇస్మాకారు కుమారులో ఒకడైనటువంటి యోబు అని మనం చదువుతున్నాం. అంటే ఆ యోబు ఈ యోబు ఇద్దరు ఒకటే అయితే యోబు ఆది కాండ కాలానికి చెందినవాడిగా మనకి అర్థమవుతుంది. ఒకవేళ ఆది కాండము కాలానికి చెందినవాడంటే ఆది కాండం రాసింది ఎవరు అంటే మోషే రాశాడు. భక్తుడైన మోషే ఆది కాండం రాశాడు. కాబట్టి అయితే ఆయనే ఈ యొక్క యోబు యొక్క
జీవిత చరిత్రను మోషే రాసి ఉంటాడు అని ఆ యొక్క బైబిల్ పండితుల యొక్క ఆలోచన. ఒకవేళ మోషే గాని ఈ యొక్క యోబు గ్రంథాన్ని గాని ఒకవేళ రాసి గాని ఉంటే అది 1440వ సంవత్సరం, అంటే క్రీస్తు పూర్వము 1440వ సంవత్సరంలో ఆయన రాసి ఉండవచ్చు అని మనకు అర్థమవుతుంది. అలానే ఆ యొక్క మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా ఈ యొక్క యోబు గ్రంథాన్ని రాసి ఉండవచ్చు అనే ఆలోచన. ఎందువల్లంటే ఆ యొక్క పాత పుస్తకాలన్నీ కూడా తిరిగేసి వాటిని పద్య రూపంలో సొలొమోను రాశాడు కాబట్టి ఈ పాతదైనటువంటి యోబు ఆ యొక్క జీవిత చరిత్రను కూడాను ఆయన తీసి మరలా పద్య రూపంలో ఆయన పాడి ఆ యొక్క దాన్ని ఆ యొక్క గ్రంథంలో రాసి ఉంటాడు అని ఆ యొక్క విశ్లేషణ యొక్క ఆలోచన. అంటే ఒకవేళ జ్ఞాని అనే సొలొమోను రాసి ఉంటే క్రీస్తు పూర్వము 950వ సంవత్సరంలో రాసి ఉండవచ్చు. ఎందుకంటే ఆ యొక్క మహాజ్ఞానుడు సొలొమోను కాలము 950వ సంవత్సరం కాబట్టి. అయితే ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఈ యొక్క గ్రంథాన్ని రాసి ఉంటారు. అయితే యోబు మాటలు బట్టి ఈ గ్రంథం యోబైన రాసి ఉండాలి, లేకపోతే యోబు యొక్క కాలాన్ని బట్టి మోషే అయినా రాసి ఉండాలి, లేకపోతే మహాజ్ఞానుడు సొలొమోను పాత పుస్తకాలను తిరిగేస్తూ వాటిని పద్య రూపంలో ఆయన రాశాడు కాబట్టి దీనిని సొలొమోను అయినా రాసి ఉండవచ్చని బైబిల్ పండితుల యొక్క ఆలోచన. అయితే ఒకటి వాస్తవము, ఎవరు రాసినా గాని ఎవరు రాశారో తెలియదు కానీ రాయబడినటువంటి ఈ గ్రంథము ప్రతి క్రైస్తవునికి ఇది ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఒక గ్రంథముగా ఇది మనకు కనబడుతూ ఉంది. యోబు గ్రంథంలో మనిషికి దేవునికి మధ్యనటువంటి ఆ యొక్క సంబంధాన్ని మనము ఎరిగితే దానిలో ప్రాముఖ్యంగా మనం గ్రహించవలసింది ఏమిటంటే మనుష్యుడు దేవునికి అలానే అపవాదికి మధ్య ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే యోబు అటువైపు దేవునికి, ఇటువైపు ఆ యొక్క సాతానికి మధ్యలో ఉన్నాడు. ఇక్కడ 1వ అధ్యాయం 6వ వచనం, యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే దేవదూతలు దేవుని సన్నిధానానికి వారు వెళ్ళినప్పుడు వారితో పాటు కూడా అపవాది వెళ్ళినట్లుగా మనకు కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అనేక మంది ఏమనుకుంటారంటే దేవుడు లూసిఫర్ ని ఆయన కిందకు తోసేశాడు కదా, వాడు భూమి మీద అటు ఇటు తిరగడం తప్ప మరలా దేవుని దగ్గరికి కానీ లేకపోతే ఆ యొక్క సభలో వాడు కూర్చునే అర్హత వాడు కోల్పోయాడు అని అనుకుంటారు. కానీ యోబు గ్రంథము దానికి జవాబు చెప్తా ఉంది. వాడికి అర్హత ఇంకా ఉంది. వాడు దేవుని సన్నిధానానికి వెళ్లి లేకపోతే దేవదూతలతో పాటు కలిసి దేవుని దగ్గరికి వెళ్లి భూమి మీద ఉన్నటువంటి ప్రజల గురించి ఆయన అనేక మాటలు ఆయన చెప్తూ ఉంటాడు. అంటే ఇంకా వాడికి ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్లే అర్హత వాడికి ఉన్నది అనేది మనకి అర్థమవుతుంది. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో మరి వాడికి పరలోకానికి వెళ్లే అర్హత వాడు ఎప్పుడు కోల్పోతాడు అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో మికాయేలు దేవదూతతో పాటు ఆ యొక్క ఘట సర్పం మరలా వారి యొక్క దూతలు వారందరూ కూడా యుద్ధం చేసినప్పుడు వారు గెలవలేకపోయి అని బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్న మాట చదువుకుందాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. అంటే ఎప్పుడు వీడికి పరలోకంలో స్థలము ఉండదు అంటే ఎప్పుడు అంటే వాడు ఆ పరలోకంలో మికాయేలు దేవదూతతో యుద్ధంలో ఓడిపోయినప్పుడు అప్పుడు పరలోకంలో వాడికి స్థలము లేకుండా పోతుంది. అయితే వాడు చేసిన ప్రాముఖ్యమైన పని ఏమిటంటే ఇదే ప్రకటన 12వ అధ్యాయము 10వ వచనం మనకు కనబడుతుంది. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పడం వెంటనే రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపవాడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను, వారు గొర్రెపిల్ల రక్తం బట్టి. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు వారికి రాత్రింబవులు వారి చేసిన పని ఏమిటంటే రాత్రింబగలు కూడా ఎవరో ఒకరి మీద షాడీలు చెప్పడమే. అంటే ఎంతగా నిన్ను నన్ను వాడు పరీక్షిస్తూ ఉన్నాడో ఆలోచించేద్దాం. ఒక మాట ఆలోచన చేస్తే అపవాది ఏదైనా చేయగలడు అనేది మనకి అర్థమవుతుంది. ఇక్కడ చాలా మంది ఒక మాట అంటారు, ఏమండి నీతిమంతులు వారికి ఏమి ప్రమాదం కలగకపోతే అది చాలా సంతోషం అండి, దుర్మార్గులు అయితే పాపంలో జీవిస్తున్న వాడు ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే చివరికి వాళ్ళు తీసుకొచ్చిన ప్రశ్న ఏంటంటే మరి యోబు నీతిమంతుడు కదండి, మరి యోబుకి ఎందుకండి ఇన్ని శ్రమలు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి యోబు గ్రంథం చాలా చక్కని సమాధానం చెప్తుంది. ఇక్కడ శోధకుడైనటువంటి ఆ యొక్క అపవాది దగ్గర యోబు శోధింపబడుతున్నాడు.
శోధకుడైనటువంటి అపవాది దగ్గర యోబు శోధింపడుతున్నప్పుడు ఆ యొక్క పరలోకమునుడి దేవుడు ఆయన పరిశీలన చేస్తున్నాడు, హృదయంతరంగా పరిశీలన చేస్తున్నాడు. నా కుమారుడు అని దేవుడు అంటాడు. చూడండి, ఈ మాటలు ధ్యానం చేసినప్పుడు దేవుడు అపవాది దేవదూతలతో పాటు సభకు వచ్చినప్పుడు దేవుడే అపవాదిని అడుగుతా ఉన్నాడు, నా కుమారుడైనటువంటి యోబు గురించి ఆలోచించావా? ఒక్క క్షణంలోనే అపవాది అంటే సాతాను ఒక్క క్షణంలోనే వాడు యోబు గురించి ఆలోచన చేసి, ఇంకేముంటది ప్రభువా, యోబు చుట్టూరు నువ్వు అగ్ని పెట్టేశావు, ఇంకా నాకు అవకాశం ఏది అంటే దేవుడే వాడికి అవకాశం ఇచ్చాడు. అంటే సాతాను ఏదైనా చేయగలడంటే సాతాను మనిషి యొక్క ప్రాణాన్ని కూడా తీయగలడు. ఏమంటే పాస్టర్ గారు మీరు ఎలా చెప్తున్నారంటే, ఇది యోబు గ్రంథంలో చెప్తుంది. దేవుడు ఆ యొక్క యోబు జీవితం పట్ల ఆ యొక్క సాతానికి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ఏదైనా చేయి కానీ యోబు ప్రాణాన్ని ముట్టే ఆ యొక్క అర్హత నీకు లేదు అంటే, యోబు కుమారులు ఒకే రోజు చనిపోయే విధంగా చేసింది ఎవరంటే సాతాను. అంటే ఆ యొక్క అపవాది ఏమిటి అంటే మనుషుని ప్రాణాలను తీయగలడు, అలానే లోకంలో అద్భుతాలు వాడు కూడా చేయగలడు. ఆ రోజే గాలి వచ్చింది, ఆ ఇల్లు పడిపోయింది, దాని కింద వాళ్ళందరూ చనిపోయారు. ఇదన్నీ చూస్తే వాడికి కూడా లోకములో అద్భుతాలు చేయడానికి లేకపోతే ప్రళయాలు సృష్టించడానికి వాడికి కూడా అధికారం ఉంది. కానీ ఒక్క విషయము మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వాడికి అధికారం ఏదున్నా గానీ దేవుని దగ్గర పర్మిషన్ లేకుండా వాడు ఏ పని కూడా వాడు చేయలేడు. అదే యోబు గురించి మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుడి దగ్గర ఆ యొక్క సాతాను అంటున్నాడు, నువ్వు ఆయన చుట్టూ నువ్వు అగ్నిగాన్ని చేశావు, నేను ఇంకెలా వెళ్తాను ప్రభు అంటే దాన్ని తీసేసి ఇదిగో నువ్వు ఏదైతే చేయాలో చేయి, కానీ యోబు యొక్క ప్రాణము అని దేవుడు అపవాదితో చెప్తున్నప్పుడు వెళ్ళాడు. తన కుమారుని, తన పనివారిని, తనకున్న ఆ యొక్క ఆశంతను కూడా నాశనం చేసేశాడు. అయినా గాని యోబు ఇంకా దేవుని స్థిరంగా నిలబడి రెండో వారు మరలా వచ్చాడు. దేవుడు చూసావా, నా కుమారుని యోబు గురించి ఆలోచన చేసావా అంటే, ఇప్పుడు అంటాడు, ప్రభువా ఆయనకు ఆరోగ్యం ఇచ్చావు, ఆరోగ్యం ఇస్తే ఆయనకి ఇంకేమి లోటు అంటే ఇప్పుడు ఆరోగ్యం మీద కూడా ఆయన దెబ్బ కొట్టడానికి చూశాడు. చూడండి, అంటే ప్రతిదీ కూడా దేవుడు ఆయనకు అనుమతిస్తేనే తప్ప ఆ యొక్క సాతాను ఏమి కూడా చేయలేడని ఆ యొక్క మాట మనకు కనబడుతుంది. ఆయన కూడా శక్తి ఉంది, మనుషుని చంపే శక్తి ఉంది. అలానే లోకంలో ఆ యొక్క ప్రకృతి విలయాలను చేసే ఆ యొక్క శక్తి వాడుకుంది. ఏదైనా గాని దేవుని యొక్క అనుమతి లేకుండా అపవాది ఏమి కూడా చేయలేని వాస్తవాన్ని ఈ రోజు మనకి అర్థమవుతుంది. యోబు గ్రంథంలో నుండి యోబు కొరకు కొన్ని వచనాలు మనము ధ్యానం చేసుకుంటే, మొట్టమొదటి వచనంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఊజు దేశమునందు అనే ఒక మాట మనకు కనబడుతుంది. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను అనే మాట మనకు కనబడుతుంది. ఈరోజు చరిత్రలో ఊజు అనే దేశము ఎక్కడ ఉన్నది అని మనం వెతికితే అది సిరియా మరియు యోర్దాను సమీపంలో ఉన్నటువంటి దేశమే ఊజు అనే దేశముగా మనకు కనబడుతా ఉన్నది. అలానే నీతిమంతుడు అనే మాట మనకు కనబడుతుంది. ఈ యొక్క యోబు జీవితంలో ఈయన చాలా సోషల్ సర్వీస్ చేసినగా మనకు కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో నుండి 29వ అధ్యాయము 15-16 వచనం చదివితే, యోబు గ్రంథము 29వ అధ్యాయము 15-16 వచనంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. గుడ్డివారికి నేను కన్నులనైతిని, కుంటివారికి పాదములనైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారికి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని, దుర్మార్గులు దవడపళ్ళు ఓడగొట్టుకుని వారి పొలం నుండి దోపుడు సొమ్మును లాగివేసిదని ఒక మాట మనకు కనబడుతుంది. అంటే యోబు ఆయన ఎంత సోషల్ సర్వీస్ అంటే గుడ్డి వారికి ఆయన కన్నులుగా మారిపోయినట్లుగాను, అలానే కుంటి వారికి ఆయన పాదములుగా వారు నడవడానికి, వారి జీవితానికి నేను తోడు అనే విధముగా సోషల్ వర్క్ చేసినట్లుగా నీతిమంతుడైనటువంటి ఈ యోబు గురించి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అలానే అదే 29వ అధ్యాయము 17వ వచనంలో లంచము తీసుకున్న వారి గురించి యోబు మాట్లాడుతాడు. అంటే నీతిమంతుడు ఎంత నీతిమంతుడు అంటే లంచము తీసుకునే వారి గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టితిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసితిని అని యోబు ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే తన జీవితంలో యథార్థంగా లేకపోతే నీతిగా ఎంత జాగ్రత్తగా ఆయన ఆ యొక్క రోజులో ఆయన బ్రతికాడు అనేది మనకి కనబడుతూ ఉన్నది. భక్తిపరుడైన యోబు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. నిజమే, యోబు యొక్క భక్తి ఎంత
గొప్పది అంటే యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనంలో యోబు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూతును అనే మాట మనకి కనబడుతోంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నులతో యోబు చేసుకున్న నిబంధన అది చాలా గొప్పది. పాత గ్రంథంలో ఇద్దరు కలిసి పాపము చేసే దాని వ్యభిచారము అని అన్నారు. కానీ కొత్త నిబంధనలకు వచ్చినప్పటికి కంటి చూపుతోనే మనము మోహపు చూపే అది పాపము. అయితే యోబు తన కన్నులతో ఆయన చేసుకున్న నిబంధన గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి అంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూతును అనే మాట మనకు కనబడుతూ ఉంది. అయితే యోబు గ్రంథంలో ఉన్నటువంటి 42 అధ్యాయాలు మనం విభజిస్తే మొదటి 1-2 అధ్యాయాల్లో యోబు యొక్క జీవితము, యోబు యొక్క తన యొక్క ధనవంతమైనటువంటి జీవితము, అలానే తాను ఎదుర్కొన్న శ్రమలు, తాను పొందుకున్న కష్టాలు ఇవేవైతే ఉన్నాయో అపవాది చేత శోధకుడి చేత శోధింపబడినటువంటి 1-2 అధ్యాయాలు మనకి కనబడుతున్నాయి. అంటే తన పడిన శ్రమ కాలంలో తను ఎలా ఉన్నాడు, తన బిడ్డలు ఎలా కోల్పోయారో, తన సంపద ఏంటి, ఇవన్నీ కూడా మొదటి 2 అధ్యాయాలలో మనకి క్లుప్తంగా మనకు కనబడుతూ ఉన్నాయి. 3వ అధ్యాయం మొదలుకొని 37వ అధ్యాయం వరకు యోబు యొక్క 3 స్నేహితులు యోబుతో పాటు కలిసి వారు వాదన చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే వీరిలో దూరం నుండి 4వ స్నేహితుడు ఆయన చూస్తూ ఉన్నాడు. 4వ స్నేహితుడు ఎలీహు ఆయన చూస్తూ అనుకున్నాడు, నేను ఆ 3 స్నేహితుల కంటే నేను యోబుతో బాగా వాదించగలను చెప్పి ఆయన వచ్చి ఆ 38-42 అధ్యాయం వరకు కూడా తన స్నేహితుడు ఎలీహు మాట్లాడడం మనకు కనబడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 నుండి 1-2 అధ్యాయాలు యోబు పడినటువంటి శ్రమ మనకు కనబడుతుంది. అలానే 3 నుండి 37వ అధ్యాయం వరకు యోబుకి మరియు తన యొక్క స్నేహితుల 4 మధ్య సంభాషణ మనకు కనబడుతుంది. అలానే 38వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు యోబు జీవితంలో ప్రశ్నలు, యోబు దేవునితో మాట్లాడము, యోబుతో దేవుడు మాట్లాడము, ఈ యొక్క మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. 41వ అధ్యాయంలో దేవుడు యోబుతో మాట్లాడుతూ దాదాపుగా చాలా ప్రశ్నలు దేవుడు యోబును అడుగుతా ఉన్నాడు. కానీ దేనికి కూడా యోబు దగ్గర సమాధానం లేక ఇంత బాధలో ఉన్నటువంటి యోబు ఆయన చెప్తున్న ఒకే ఒక మాట 42వ అధ్యాయంలో 2వ వచనంలో మాట అంటాడు కదా, నీవు నా సమస్యలను పరిష్కరించకపోయినా, నా ఆరోగ్యాన్ని సరిచేయకపోయినా గాని నువ్వు నాతో ఉంటే చాలు అని యోబు దేవుని ఆ మాట అడుగుతుంటే ప్రియమైన దేవుని అది ఎంత గొప్ప మాట అంటే, ఇంత శ్రమలో అంతమంది చేత వేధింపడి, అపవాది చేత శోధింపడి, తనకున్న సమస్తాన్ని కోల్పోనే గాని అని అన్నాడు కదా, నీవు నాకుంటే చాలు. ఈరోజు నిజమే యోబు జీవితము ఈరోజు మనము ఆధారం చేసుకుని ధ్యానం చేసుకున్నాం. దేవుడు మనకుంటే మనకి చాలు. ఏ కాలం అందైనా మనకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 42 అధ్యాయాలు మనం 4 భాగాలుగా మనం విభజించాం. మొదటి 1-2 అధ్యాయాల్లో యోబు యొక్క శ్రమ, విపరీతమైన శ్రమ. అయితే దాన్ని నిరాశ అనుకోవచ్చు. యోబు ఎంతగానో నిరాశ పడినటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అయితే 3వ అధ్యాయం నుండి 36వ వచనం వరకు యోబు మరియు తనకు 4 స్నేహితులు, అలానే తన భార్య, ఈ 5 కూడా కలిసి యోబును వారు వేధిస్తున్నటువంటి పరిస్థితులు, సూటిపోటి మాటలతో యోబుని గాయపరుస్తున్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా వాటిలో కూడా యోబు తట్టుకుని నిజాయితీగా జీవించాడు. మొదటిది నిరాశ, రెండవది నిజాయితీ. 3వ మాట చూస్తే 37వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు దేవుడు యోబును ప్రశ్నిస్తున్నాడు. దేవుడు యోబుని ప్రశ్నిస్తున్నప్పుడు యోబు దేవుడు అడిగిన ఏ మాటకు కూడా ఆయన జవాబు చెప్పలేక ఆయన మౌనంగా ఉండిపోయాడు. అంటే నిశ్శబ్దముగా, సైలెంట్. ఆ దేవుడి మాటకు ఆయన జవాబు చెప్పలేక ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇప్పుడు ఆఖరి అధ్యాయం 42వ అధ్యాయానికి వస్తే ఈ 42 అధ్యాయంలో యోబుకంటూ ఒక నిరీక్షణ ఉంది. నా శ్రమ ఉన్నా పోయినా, నా ఆరోగ్యం క్షీణించిపోయినా, నా ఆరోగ్యం ఎలా ఉన్నా గానీ నీవు నాకు తోడే ఉంటే చాలు ప్రభు అని యోబు జీవితం నిరీక్షణ. మొదటిది నిరాశ, రెండవది నిజాయితీ, మూడవది నిశ్శబ్దము, 4వది నిరీక్షణ. ఈరోజు క్రైస్తవులుగా శ్రమ వచ్చినప్పుడు మన జీవితంలో మనము దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి అనేది
ఈ యొక్క యోబు గ్రంథము ధ్యానాంశం, ఈ యొక్క ధ్యానం ద్వారా దేవుడు ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన పాఠాలు. నిజమే ప్రియుల దేవుని బిడ్డలారా, సమయం వచ్చినప్పుడు సందర్భంలో మన కష్టకాలం ముందు యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని, యోబు పడిన శ్రమ, యోబు యొక్క జీవితంలో ఆయన ఎదుర్కొన్న సవాలు, వీటన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని మన ఆత్మీయ యాత్రలో అడుగు ముందుకు వేసుకుంటూ 2022 సంవత్సరంలో దేవుని కృప చొప్పున మనమందరం కూడా క్షేమంగా ప్రవేశించి యోబు యొక్క జీవితంలో నిరీక్షణ కలిగి దేవుని వైపు ఎదురు చూస్తూ దేవుని మీద ఆధారపడుతూ నీవు నాకు తోడుంటే చాలు ప్రభువా అన్నంత విధముగా మనము జీవించాలని మీ కొరకు నిత్యము కూడా మేము ప్రార్థన చేస్తుంటాం. మీ అందరికీ కూడా దేవుడు బహుగా దీవించి ఆస్వాదించును గాక.